హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మనకనిప్ల అఫీషియల్ వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ డే సెకండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. డే ఫస్ట్ రోజు మాకు నైట్ అయిపోయింది కాబట్టి మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినాం, ఎక్కువ విజువల్స్ చూడలేకపోయినాం. బట్ చేసింది కొన్ని షార్ట్స్ అయినా బాగా చేసాం. అండ్ సెకండ్ డే మాత్రం చూడండి, మధుప్రియ అక్క వాళ్ళు కలిసారనమాట మాకు. అంటే వాళ్ళు అక్కడ షూటింగ్కి వచ్చారు, అక్క వాళ్ళు. మేము అక్కడే షూటింగ్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా గంగాలో బోట్లో కలిసామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నాం గాయస్. మీరైతే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కాశీకి రండి అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి మనం ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉంటాం, బయట ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటే ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అందుకే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు లైఫ్లో ఒక్కసారైనా కూడా కాశీకి వెళ్ళాలని చెప్పేసి. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అన్ని విజువల్స్ అన్నీ కవర్ చేశాను అండ్ ఫుల్ వ్లాగ్లో మొత్తం ఉంటుంది చూడండి. అండ్ అలాగే ఏంటి అంటే నార్మల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఛానల్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ నా ఛానల్లో నేను ఎలాంటి వ్లాగ్స్ పెడుతున్నాను ఏంటి అని చూసి నేను అసలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి మీరు నాకు కొంచెం సజెషన్స్ ఇస్తే నేను నెక్స్ట్ టైం అలా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను అన్నీ ఇండివిజువల్గా చేసుకుంటాను కాబట్టి కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు లిటిల్గా గైస్ మనం ఏం చేయలేము, ఏం ఆలోచించడం, లైఫ్ అంటే ఇంతే, అసలు ఇంతకుమించి ఇంకా లైఫ్ లేదు, ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి, అంతకుమించి ఇంకా ఏముండదు. ఎంత అదృష్టం చేసుకుంటే కాశీకి వచ్చి ఉంటాను నేను అని చెప్పేసి. ఇంతవరకు ఇప్పటికీ నేను అనుకుంటా ఉంటాను, హైదరాబాద్లో ఉన్న చార్మినార్కి వెళ్ళలేదు లైఫ్లో, అలాంటి నేను కాశీకి వచ్చాను అని ఒక నాకు ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా నేను అలాంటివి ఆలోచిస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరికీ, మా వాళ్ళందరికీ కూడా. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గంగాహారతి తీసుకునేటప్పుడు అదృష్టం ఉండాలి యాక్చువల్గా. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కాశీకి రండి. కాశీకి వచ్చినప్పుడు మీరు అన్నీ ఒక 2-3 రోజులు టైం తీసుకొని రండి, అన్నీ చూడండి. అండ్ అలాగే ఏంటంటే దేవుడికి గంగాహారతి ఇచ్చేటప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అయితే అది ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఏంటి అని దగ్గరుండి చూస్తున్నప్పుడు మనకి ఇంకొక ఆలోచన కూడా రాదు అసలు అంత హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైతే మిస్ అవ్వకండి, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అయితే రండి. అండ్ అలాగే నేను కొన్ని చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ నేను వ్లాగ్లో పెట్టలేకపోవచ్చు, బట్ అక్కడ ఇప్పుడు నార్మల్గా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూడాలనుకుంటారు కదా కాశీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. నేనైతే అవన్నీ పెట్టేశాను. అండ్ థర్డ్ డే కూడా నేను వ్లాగ్ చేశాను. అండ్ అదేంటి అంటే సెకండ్ రోజే మాకు షూట్ అంతా అయిపోయింది, కానీ థర్డ్ రోజు మాత్రం మేము టెంపుల్కి వెళ్ళి టెంపుల్స్ని విజిట్ చేసాం. సో అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.